హాయ్ గాయ్స్, మరి ఈ వీడియో మ్యాక్సిమం అందరూ చూసి ఉంటారు ఏమో, మేబీ కొంతమంది చూడలేదేమోనని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో గాయ్స్, ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థి ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వారైతే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మనకి డిఎస్సి వాళ్ళకి మెగా డిఎస్సి ఏ విధంగా ప్రకటించారో మనకు కూడాను ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఏపీ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడాను దాదాపు 20 నెలలు బట్టి ఈ నోటిఫికేషన్ ముందు కదలనివ్వకుండా అనేక విధాలుగా ఆటంకం కల్పించారు. అందుకని మాకు కూడాను ఈ పోస్టులకి 6,000 అంటే రెట్టింపు చేయమని, అంటే 6,000 పోస్టులకి మరొక 6,000 పోస్టులు కలపమనేసుకుని అయితే మనకి సిద్ధుకి అయితే మనకి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు వెళ్ళి కలిశారనమాట. మన కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ విజ్ఞాపన అయితే వారి ముందు ఉంచారు. సిద్ధుకి గారు వారు డైరెక్టర్గా మరి చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ఈ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తాను అన్నారు. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు కూడాను తప్పు పడ్డాయి, తప్పుగా ప్రశ్న పత్రంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు సవరించాలనుకుని ఇంకో విజ్ఞాపన అయితే వెళ్ళింది. ఈ రెండు కూడాను మరి సిద్ధుకి గారు డైరెక్టర్గా మరి సీఎం గారికి మరి కలిసి ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనా సరే మనకైతే మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉందని అయితే మనం నమ్ముదాం. ఒకసారి నేను చెప్పడం కాదు కానీ వారు ఏది చెప్పారో అది మీరు ఈ వీడియోలో వినండి. నేను పక్కన వేస్తాను, అది మీరు కొంచెం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, మీకే తెలుస్తుంది ఆ విషయం ఏంటనేది. ఇది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టారు కానీ దానికి అంత రీచ్ లేదు. ఒకవేళ మన ఛానల్లో పెడితే కొంచెం రీచ్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంది కదా అందుకు నేనైతే మీకు ఈ వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ అదే కూడాను నేను గతంలో చేసిన ఏపీ వాలంటీర్ తాలూకు వీడియో బీభత్సమైన వ్యూస్ వస్తున్నాయి, లైక్లు కూడా చాలా బాగా చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ గైస్ ప్రతి ఒక్కరికి. మరి ఈ సందర్భంలో మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి మీరైతే ఆ వీడియో చూడండి. 5 సంవత్సరాల నుంచి ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాక నిరుపేదల మీద మేము కోచింగ్ ఫీజులు కట్టుకోలేక ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నాము. కేవలం 28 సంవత్సరాల వయోపరిమితి గల కానిస్టేబుల్ నియామకంలో తర్వాత నోటిఫికేషన్ కొన్ని వేల మంది నిరుద్యోగులు వయసు దాటిపోతుంది. కావున మా పరిస్థితిని అర్థం చేసుకొని డిఎస్సి అభ్యర్థులకు పోస్టులు పెంచి వారిని ఆదుకున్న విధంగా 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్లోని 6,100 పోస్టులకు మరో 6,100 పోస్టులు కలుపుతూ రాష్ట్ర సేవే లక్ష్యంగా పెట్టుకున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా భరోసా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇది ఒక పాయింట్. 2019 ముందు మన టీడీపీ ప్రభుత్వంలో హోంగార్డులకు ఉన్న సివిల్ డిపార్ట్మెంట్లోని 8% రిజర్వేషన్, ఏపీఎస్పీలోని 10% రిజర్వేషన్ గత ప్రభుత్వం వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం 15%, 20%, మొత్తంగా 40%గా పెంచుతూ జనరల్ అభ్యర్థులకు తీరని అన్యాయం చేసింది. ఈ విషయంపై మీరు విచారణ జరిపి జీవో 97కు సవరణ చేసి అర్థమైన 40% రిజర్వేషన్ తగ్గించి అందరికీ సమన్వయం చేయాలని కోరుకుంటున్నాము. అదే విషయంపై ఉన్న కోర్టు కేసును త్వరగా పరిష్కరించి 20 నెలలుగా గడుస్తున్న ముందుకు కదలని ఈ నోటిఫికేషన్ త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరంలో అభ్యర్థులను ట్రైనింగ్ పంపాలని ఆశిస్తున్నాం. ఇది 2వ పాయింట్. 3వది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు విషయంలోనూ లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రతి ఏటా 500 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టును భర్తీ చేస్తానని చెప్పి మొత్తం 5 సంవత్సరాలు కేవలం 411 ఖాళీలు మాత్రమే భర్తీ చేసింది గత ప్రభుత్వం. వయోపరిమితి దాటిపోతున్న వేల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు న్యాయం చేయడానికి మరో 1000 నియామకాలకు ఇదే సంవత్సరంలో నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. ఇది 3వ పాయింట్. సో ఇక్కడ కానిస్టేబుల్ది సరిపోతుంది, ఎస్ఐ వాళ్ళు కూడా ఇది మన